వెల్కమ్ బ్యాక్. 9 రోజుల పాటు విశిష్ట సేవలు అందుకున్న విశిష్ట పూజలు అందుకున్న గణనాథుడిక గంగమ్మ ఒడికి చేరడానికి సర్వం సిద్ధమైపోయింది. ఇప్పటికే వేలాదిగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతున్నాయి. 5 రోజుల నుంచి కూడా అక్కడ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం చూడొచ్చు, ఉదయం నుంచి కూడా ఖైరతాబాద్ గణనాయకుడిని శోభాయాత్ర ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిన్నటి నుంచి కూడా అక్కడ రోప్స్ అన్ని కూడా తొలగించారు. భారీ వాహనాలను అక్కడ తీసుకొచ్చారు. గణపతి శోభాయాత్రని చూడ్డానికి ఇందాక మనం విన్నాము, మెదక్ అలాగే వరంగల్ ప్రాంతాల నుంచి కూడా భారీగా వచ్చారు. ఖైరతాబాద్ గణేశుడికి ఒక విశిష్టత ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఒక విభిన్నమైన రూపాన్ని తీసుకుంటూ ఉంటారు. ఈసారి విశ్వశాంతి రూపాన్ని తీసుకున్నారు. మొత్తం సమస్త లోకమంతా కూడా శాంతి ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచమంతా కూడా విచ్ఛిన్నమైపోతోంది. అక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మన మీద కూడా ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. కాబట్టి మొత్తం విశ్వమంతా కూడా శాంతిగా ఉండాలి, ఆ ప్రభావం ఉండాలి అని చెప్పి ఈసారి విశ్వశాంతి రూపంలో అక్కడ మహాగణపతిని ఏర్పాటు చేశారు. అలాగే ఎత్తుకు సంబంధించి కూడా ఖైరతాబాద్ గణేశుడు చాలా ప్రఖ్యాతి. గతంలో 60 అడుగుల పైన అక్కడ గణపతిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నుంచి ఒక్కొక్క అడుగు తగ్గించుకుంటూ వచ్చారు. అంత పెద్ద వినాయకుడిని ప్రతిష్ఠించడం, ఖైరతాబాద్ వినాయకుడు ఇందుకే ఫేమస్, చాలా ప్రఖ్యాతి. దేశం నలుమూలల నుంచి, రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఈ 9 రోజుల పాటు కూడా వేలాది మంది, లక్షలాది మంది భక్తులు గణపతిని దర్శించుకోవడానికి వచ్చారు. దానికి తగ్గట్టుగానే అక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. రోజుకొక విశిష్టమైన పూజను అక్కడ నిర్వహించారు. అక్కడున్న అధికారులంతా కూడా. మొత్తం ముందుగా ఇందాక బంగారేశ్వర శర్మ గారు చెప్పినట్టు ముందు ముంబైలో దీన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు బాలగంగాధర్ తిలక్. ఇది దేశభక్తిని చాటడానికి ఒక వేదికగా దీన్ని ఉంచుకున్నారు. ఆ సమావేశాల్లో వాళ్ళందరూ కలిసి దేశంలో ఎప్పుడైతే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో బ్రిటిష్ వారు ఎలాగ పాలించారు, వాళ్ళని ఎలాగ మనం పారద్రోలాలి అన్న సమావేశాలు అక్కడ ఈ పూజ కార్యక్రమం పేరుతో అక్కడ నిర్వహించేవారు. ఆ తర్వాత కాలక్రమంలో ఇది మొత్తం కూడా దేశమంతా కూడా వ్యాపించింది. మొత్తం ఇప్పుడు వాడలా కూడా గణపయ్యలు కొలువు తీరు ఉన్నారు. అయితే ఈ 9 రోజుల పాటు కూడా విభిన్న పూజలు అందుకున్న గణనాథుడు ఇవాళ మొత్తం అంటే ఇన్ని రోజుల పాటు పూజలు అందుకున్న గణపయ్యని ఇక పంపించాల్సిన సమయం ఆసరమైపోయింది. గంగమ్మ ఒడికి చేర్చడానికి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా కూడా కోలాహలంగా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం డప్పు వాయిద్యాలు, డీజే సౌండ్లు, అలాగే నృత్యాలు మొత్తం కూడా అక్కడ చూడొచ్చు మనం. ప్రతి వాహనంలో కూడా విభిన్న రూపాల్లో ఉన్న గణపయ్య తరలి వెళుతూ ఉన్నాడు. మా ప్రతినిధి హేమ ఉన్నారు మనకు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాల గురించి చెప్పడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఓ టు యు హేమ. మొత్తానికి గణనాథుడు సెన్సేషన్ థియేటర్ వరకు కూడా వచ్చేసాడు. మరి కాసేపట్లో రాజ్దూత్ నుంచి లెఫ్ట్ తీసుకొని నేరుగా శోభయాత్ర అనేది ప్రారంభం కాబోతుంది. శోభయాత్ర ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. మరి కాసేపట్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి కూడా గణనాథుడు గంగ ఒడికి చేరిపోవడానికి ప్రయాణం అవుతున్నాడు. ప్రధానంగా ఇప్పుడు మనం చూడొచ్చు, సెన్సేషన్ థియేటర్ దగ్గర బడా గణనాథుడు ఉన్నాడు. 69 అడుగులు ఉన్నటువంటి ఈ గణనాథుడిని చూడడానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. చక్కగా గణనాథుడి ముందు ఎంత డాన్సులు వేస్తూ, పాటలు పాడుతూ చాలా కోలాహలంగా ఈ శోభయాత్ర అనేది కొనసాగుతూ ఉంది. 2 గంటల ఆలస్యమైనప్పటికీ కూడా అనుకున్న సమయానికే గణనాథుడి నిమజ్జనం అవ్వాలి అంటూ కూడా కమిటీ భావించింది. సో ఈ నేపథ్యంలో ఎలా అయినా సరే 1 గంట కల్లా కూడా నిమజ్జనం చేయాలి అంటూ కూడా భావిస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ విజువల్స్ చూడొచ్చు. చక్కగా ఆడపిల్లలంతా కూడా పగిడీలు కట్టుకొని ఎంత చక్కగా కూడా డాన్స్ వేస్తున్నారు. యాక్చువల్లీ 9 రోజుల పాటు కూడా అనేక పూజలు అందుకున్నటువంటి ఆ గణనాథుడికి ఎంత ప్రత్యేకంగా, ఎంత వైభవంగా పూజలు నిర్వహించారో అంతే వైభవంగా కూడా ఇప్పుడు ఆ గణనాథుడిని గంగ ఒడికి కూడా చేరుస్తున్నారు. చిన్న పిల్లలు ఎంత చక్కగా డాన్స్ వేస్తున్నారో చూడొచ్చు. అందరు కూడా కోలాహలంగా గణనాథుడిని గంగ ఒడికి చేర్చడానికైతే ప్రయత్నిస్తున్నారు. మాట్లాడదాం, ఎక్కడి నుంచి వచ్చారు? లోకల్ అండి. మాకు ఖైరతాబాద్ బడా గణేష్, గల్లికా గణేష్ అండి. చాలా ప్లెజర్ టు డాన్స్ హియర్. ఓకే, ఎలా అనిపిస్తుంది శోభయాత్రలో? ఎవ్రీ టైం పార్టిసిపేషన్ చేస్తాము. ఈసారి అయితే క్రౌడ్ చాలా ఎక్కువైపోయి అసలు మాకే ప్లేస్ లేకుండా ఉంది. వేరే వాళ్ళందరూ ఎలా నించుంటున్నారో అర్థం అవ్వట్లేదండి అసలు. చూడొచ్చు ఎంత ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నారో వీళ్ళంతా కూడా. ఇక్కడ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఈ ఏరియాలో ఉండేట
చేస్తున్నటువంటి వాళ్ళే. చిన్నపిల్లలు చూడొచ్చు ఎంత చక్కగా డాన్స్ చేస్తున్నారు. అందరం నానమ్మ వాళ్ళు మాదంతా ఇక్కడ లోకల్, మొత్తం ఫ్యామిలీ కలిసి ఒకేసారి ఇలా ముందుకు బయలుదేరుతూ వినాయకుడిని సంతోషంగా నిమజ్జనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సో చూడొచ్చు చక్కగా యాక్చువల్లీ 9 రోజుల పాటు ఓన్లీ ఖైరతాబాదే కాదు యావత్ దేశ వ్యాప్తంగా కూడా గణనాథుడు ఎక్కడ పెట్టినా సరే అసలు ఇట్లా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా ఎంతో హాయిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, డాన్సులు చేస్తూ ఉంటారు. సో చక్కగా గణనాథుడి శోభయాత్ర కూడా అంతే వైభవంగా ప్రస్తుతం కొనసాగుతుంది. మాట్లాడదాం. మీరు ఇక్కడ లోకల్ మేము లోకల్. ఎలా అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ కూడా ఇలా సెలబ్రేట్ హ్యాపీగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడే ఉన్నాం, ఇక్కడికే వస్తాము. నాది పుట్టి పెరిగింది కూడా ఇక్కడే. సో ఇంకోటి మాకు వీళ్ళు గణనాథుని పెట్టిన వాళ్ళు కూడా చుట్టాలు అవుతారు. ఓకే, సో ఇప్పుడు మీరంతా ఒక ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఇలా సెలబ్రేట్ చేసుకోవడం, అందరూ ఒక దగ్గరికి కలవడం ఎలా ఫీల్ అవుతుంది? మా ఇంట్లో ఫెస్టివల్ లాగానే అనిపిస్తుంది మెయిన్గా. ఓకే, సో చక్కగా వాళ్ళ ఇంట్లో ఫెస్టివల్ ఎలా ఉంటుందో అలానే సెలబ్రేట్ చేసుకుంటున్నామని కూడా చెప్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. యా, వాళ్ళు మాట్లాడే మూడ్లో లేరు, చక్కగా డాన్స్ చేస్తూ ఉన్నారు. అసలు ఎంత ఎంత ఎంజాయ్ చేస్తారంటే వినాయక చవితి అనేది చాలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఏంటి ఏం చెప్తారు? మేము పడాల్సిన నుంచి వచ్చాం. మాకు గణేశుడు అంటే చాలా ఇష్టము. అనుకున్నైతే మేము అంటే అమ్మ కొన్ని పండగలు వీలే చేసుకోవాలి, యూతే చేసుకోవాలి అంటారు కదా, మీలాంటి పెద్దవాళ్ళు కూడా వచ్చి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మీరు ఎలా ఫీల్? మాకు చాలా ఆనందంగా ఉంటుంది, రావాలని అనిపిస్తుంది. వచ్చి గణనాథుని దర్శనం చేసుకొని పోతాం. చాలా బాగా అనిపిస్తుంది. శోభయాత్ర మరి చాలా బాగుందండి. అంత ఫెసిలిటీ బాగా ఉండదు, చాలా నచ్చింది. యాక్చువల్లీ శోభయాత్ర 6 గంటలకి ప్రారంభం అవుతుంది అని చెప్పినప్పటికీ కూడా 2 గంటలు లేట్ అయింది. మెల్లగా శోభయాత్ర అనేది కొనసాగుతుంది. ఇంకా మాట్లాడిద్దాం ఒక్కసారి. వీళ్ళందరూ పిల్లలు కూడా ఉన్నారు. ఏం పేర్రా? వైష్ణవి. ఏంటి ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరితో ఎంజాయ్ చేస్తున్నావు. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేస్తావా? వచ్చారు ఆల్రెడీ, లాస్ట్ సండే వచ్చి వెళ్ళిపోయారు. మొత్తం శోభయాత్ర అయ్యేంత వరకు కూడా ఉంటావా? లేదు అంటే మళ్ళీ ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తే చాలా రష్ అవుతుంది, కొంచెం ఆఫ్లో వెళ్ళిపోతాం. కొంతమంది మధ్యలో ఆగిపోతారు, కొంతమంది కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో మొత్తం హంగామా చూడొచ్చు. ఖైరతాబాద్ శోభయాత్ర సందడి వాతావరణం అంతా కూడా మనకి ఇక్కడే కనిపిస్తా ఉంది. ఒక్కసారి మాట్లాడదాం. ఏంటి మీ పేరు? నా పేరు శ్రవంతి. ఎక్కడ? ఇక్కడ లోకల్. పటంచెరు నుంచి వచ్చాము. అంత లాంగ్ నుంచి రిలేటివ్స్ ఉన్నారు? అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు, అందుకే వచ్చాము. సో ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? అవును. సో ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ మన సైడ్ అంత ఇంత హంగామా ఉండదు, నార్మల్గా ఉంటుంది. బట్ ఇక్కడ శోభయాత్రలో పార్టిసిపేట్ చేయడం ఎలా ఫీల్ అవుతుంది? అంటే హ్యాపీగా అనిపిస్తుంది. లైక్ ఎక్కడ చూడలేదు, మా సైడ్ కూడా ఎక్కడ చూడలేదు, సో ఇక్కడ చూద్దామని చెప్పి వచ్చాం. సో పటాన్చేరు నుంచి వచ్చారు అంటే ఇట్లా రిలేటివ్స్ ఉన్న వాళ్ళందరి ఇంటికి కూడా వస్తూ ఉంటారు. ఇట్లా చక్కగా మొత్తానికైతే ఇక్కడ ఎంత హడావుడి ఉందంటే మధ్య అసలు ఈ పిల్లల్ని వదిలి రావాలి అని కూడా అనిపించట్లేదు. చక్కగా అందరూ డాన్స్ చేస్తారు. అసలు వాళ్ళు ఎంత హుషారుగా డాన్స్ వేస్తున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వేలం పాట శోభయాత్ర. ఒక్కసారి నీ పేరేంటి? నీ పేరేంటి? విశాల్. ఏంటి నీ ఫ్రెండ్స్ తో డాన్స్ వేస్తున్నావా? నీ కజిన్సా? వీళ్ళు నీ ఫ్రెండ్సా? చెప్ప, ఏదో ఒకటి మాట్లాడు. నీకు మాటలు రావా? సో మొత్తానికి అయితే డాన్స్లు ఇదిగా తీస్తా ఉన్నారు. శోభయాత్ర అనేది చాలా కలర్ఫుల్ గా అవుతుంది. మరి కాసేపట్లో రాజు వెళ్ళి అనంతరం సెక్రటేరియట్, దాని తర్వాత ఆ గంగమ్మ ఒడికి అయితే గణనాథుడు చేరిపోతున్నాడు. సుమతి.